వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యాయవాది శ్రీకాంత్ పై దాడికి నిరసనగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. అట్టహాసంగా ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో ప్రారంభమైన SGF క్రీడా పోటీలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో తెల్లవారుజామునే ప్రధాన రహదారిపై యూరియా కోసం రోడ్డెక్కి రైతుల రాస్తారోకో. క్రెడై ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేస్తున్న DSP వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్. ఇక వివరాల్లోకి వెళ్తే సుల్తానాబాద్ పట్టణంలోని SVR గార్డెన్లో గర్రెపల్లి మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పాడాల అజయ్ గౌడ్ తన అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు, ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే పాడాల అజయ్ గౌడ్కు కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులు మాట్లాడారు.
విద్యార్థి దశలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మోడల్స్ సంపాదించడంతో పాటు జోనల్ స్థాయికి ఎన్నికవ్వాలని డివైఎస్ఓ సురేష్, ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ సూచించారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో 69వ FGF మండల స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యి మొదటి 2 రోజులు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డివైఎస్ఓ సురేష్, ఎంఈఓ రాజయ్య, ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఆవిష్కరించారు. ఫోన్ చేయలేదు. ఏమైంది సుమన్ బాబు? అనుకుంటే ఎండల కూర్చుండబెట్టి బోర్ కొట్టిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. ఈ పాట అయినాక మేము ఏం మాట్లాడినా మీకు రిసీవ్ కాదు. అందరికీ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గారికి, అలాగే మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ లక్ష్మణ్ గారికి. మే ద బెస్ట్ విన్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ డే, ఫైట్ ఫర్ ఇట్ అండ్ విన్ మెడల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వనపర్తి పట్టణ మున్సిపల్ అధికారులు నల్ల చెరువుపై వాహనాల రాకపోకలు జరగకుండా 2 వైపులా రోడ్డుకు అడ్డంగా గేట్ల నిర్మాణం చేయడానికి టెండర్లను పిలిచి అట్టి పనిని వారు ప్రారంభించడం జరిగింది. ఈ మెయిన్ గేట్లు లేకుంటేనే ట్యాంక్ బండ్ ఎంతో శోభయమానంగా ఉంటుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకటి శ్రీధర్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు ఒక అసెట్ అనేది సిటీకి ఉంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ మనం 1-2 అవర్స్ బ్లాక్ చేసుకోండి. మీరు వాకింగ్ చేయాలనుకుంటున్నాం. అంగరంగ వైభవంగా మార్కపురం మార్కెట్ యార్డ్ చైర్మన్గా మాలపాటి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం. మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆశీస్సులతో మాలపాటి వెంకటరెడ్డి మార్కపురం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మార్కపురం పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటిగా మాలపాటి వెంకటరెడ్డి ఇంటి నుండి ఏఎంసీ ఆవరణ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ ఆవరణలో మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు.
నంబర్ 590 అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కాపురం చైర్మన్ గా నియమించబడినందున మార్కెట్ల చట్టంలో మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారములకు లోబడి ఎటువంటి బంధుప్రీతి గాని రాగద్వేషాలు గాని లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మరింతగా అనంతపూర్ జిల్లా కంటే కూడా ఈ మార్కాపురం డివిజన్ అత్యధికంగా వెనుకబాటుతనంతో అల్లాడిపోతున్న ప్రాంతంగా ఉండేది. అటువంటి ప్రాంతాన్ని ఈరోజు మన వేదిక మీద ఉన్నటువంటి నాయకుల సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతా ఉన్నాం. మీరు కూడా చూస్తా ఉన్నారు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఒకప్పుడు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా జరుగుతా ఉన్నాయి అనేది కూడా మీరు కూడా చూస్తా ఉన్నారు. అయితే వీటన్నిటిని పక్కన పెడితే మనకు ప్రధానంగా తెలుగుదేశం సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు వ్యవసాయాన్ని కానీ రైతులను కానీ ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రైతుల కోసం వ్యవసాయం కోసం డ్రోన్లు ఇస్తూ 8 లక్షల డ్రోన్లు 6 లక్షల రూపాయల సబ్సిడీ తోటి మండలానికి 2 డ్రోన్లు మన ప్రభుత్వం అందజేస్తా ఉంది. తైవాన్ స్ప్రేయర్లు పవర్ పంపులు మనకి సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా గొర్రెతట్లు ఇవన్నీ సబ్సిడీ ఇచ్చారు. 2019 ముందు మన ప్రభుత్వంలో నియోజకవర్గానికి 100 ట్రాక్టర్లు 1,50,000 రూపాయల సబ్సిడీతో ఆ రోజు రైతులతో ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వ్యవసాయాన్ని పూర్తిగా పక్కన పట్టిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నిటికీ కమిటీల్ని మన ఎన్డీఏ ప్రభుత్వం నియమించిందని మీకు తెలియజేసుకుంటూ యువగల ఆ రోజు ఎన్నికల్లో కూడా నేను మాటిచ్చున్నాను. మార్కాపురం చెరువుని డబుల్ రోడ్డుగా చేసి ఆ చెరువు కట్టని వెడల్పు చేసేదానికి గతంలో దాని ట్యాంక్ బండ్ గా మరల్చేదానికి నిధులు కేటాయించేదానికి సహకరించమని, అలాగే మార్కాపురం తర్లుబాడు డబుల్ రోడ్ ఈ రెండే నాకు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మిగిలిపోయినటువంటి సమస్యలు. మిగిలిన అంటే చిన్న సమస్యలు అవి కార్యక్రమం వాళ్ళు కూడా మొదలు పెట్టారు. ఏంటి మనం చేసిన మోసాలు అని చెప్పి ఒక కార్యక్రమం ఒకటి తీసుకొని మొదలు పెట్టారు. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కాదు, లాస్ట్కి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు చెప్పిన మాటను నమ్మల. చాలా మంది ఇళ్ళకి వెళ్ళారు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇళ్ళకి వెళ్ళారు. మీకు పెన్షన్ వస్తుంది అంటే వస్తుంది అన్నారు. పిల్లలకి డబ్బులు ఇచ్చారా అంటే ఇచ్చారని చెప్పారు. ఇంకేం చేశారంటే కాగితాలు జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. 4 రోజులు తిరిగారు వాళ్ళు. మనం 4 రోజులు ప్రతి ఇంటికి టచ్ చేశాము. మనం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేశాం. ఇందాక మన వాళ్ళందరూ చెప్తూ కూడా జరిగింది. నేను చాలా చక్కటి రోజు ఈ రోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు మార్కాపురం పట్టణంలో కూడా నిర్వహించి అందరూ గౌరవంగా మంత్రివర్యులు రవికుమార్ గారిని, స్వామి గారిని, శాసనసభ్యులందరినీ ఈ రోజు ఇక్కడికి రప్పించడం అనేది చాలా అవసరమైన విషయం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కు ముందు వచ్చినప్పుడు కూడా వారు మార్కాపురంలో వచ్చినప్పుడు 2 విషయాలు ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి మార్కాపురం జిల్లాను కూడా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కాలంలో వారు అదే పనిలో ఈ మార్కాపురం జిల్లాను కూడా ఏ విధంగా చేయాలనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పరిచి ఇప్పుడే పెద్దలు స్వామి గారు చెప్పారన్నప్పుడు 2 నెలల కాలంలోనే ఆ మార్కాపురం జిల్లాను కూడా ఏర్పరుస్తామన్నందుకు వారికి ముఖ్యమంత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఓరుగల్లు నగరం ముస్తాబైంది. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకునే లంబోదరుణ్ణి ఉత్సవ సమితి నిర్వాహకులు మండపాలకు తరలిస్తున్నారు. వివిధ రకాల ఆకృతులతో తయారు చేసిన మట్టి గణనాథుని ప్రతిమలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 9 రోజుల పాటు జరుపుకునే ఉత్సవాలలో మట్టి గణపతులు ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు.
निकाल के उसको ऊपर रखा भूल गया अब बात कैमरा सामने और उठा पूरा टाउन लोग पूरा देख सकते हैं आप। इधर का एंगल का है వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జక్కుల కిరణ్ ముద్దిరాజ్ మల్కాజిగిరి నియోజకవర్గంలోని వినాయక నగర్ డివిజన్లో 1000 మంది ప్రజలకు ఉచితంగా వినాయక విగ్రహాలను పంపించేశారు. వ్యాపారులు విగ్రహాల ధరలను విపరీతంగా పెంచి విక్రయిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా తానే సొంత ఖర్చులతో 1000 విగ్రహాలను కొనుగోలు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కిరణ్ ముద్దిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్ మాతకి నేను మీ కిరణ్ ముద్రాజ్. ఈరోజు వినాయకుడిని ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వినాయక డివిజన్ లో. వినాయకుడు రేట్ ఎక్కువ ఉండడం వల్ల మా సొంత డబ్బులతో మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ పండుగ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలా, ఇబ్బంది లేకుండా మంచిగా ఉండాలని కోరుకుంటూ నేను మీ చెట్ల కిరణ్ ముద్రాజ్ వినాయక డివిజన్ అంతా. రోజు ఓల్డ్ పిఎస్ చౌరస్తాలో, మళ్ళీ వినాయకనాథ్ చౌరస్తాలో, సంతోష్ టెంపుల్ చౌరస్తాలో దాదాపుగా 1000 విగ్రహాల వరకు ఫ్రీ పంపిణీ చేయడం జరిగింది. ముద్రాజ్ వినాయకనాథ్ డివిజన్ నుంచి ఈ రోజు వినాయకుడి విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వినాయకనాథ్ ప్రజలందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ మన పండుగల వల్ల రేట్లు కూడా ఎక్కువ, వినాయక విగ్రహాల రేట్లు కూడా ఎక్కువ చేయడం జరిగింది. సో అందరికీ పేద ప్రజలందరికీ చేరువలో ఉండడానికి మేమే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. యువత కూడా ఈ పండుగని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలా, సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ నేను మీ కిరణ్ ముద్రాజ్ వినాయకనాథ్ డివిజన్. న్యాయవాదిపై దాడి సంఘటన న్యాయవాద సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. సోమవారం ఓ కేసు విచారణలో భాగంగా అడ్వకేట్ కమిషన్గా నియమితులైన కుకట్పల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది తన్నీరు శ్రీకాంత్పై దాడి జరగడం కలకలం రేపింది. ఈ సంఘటనను ఖండిస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టుతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాదులపై వరుస దాడులు జరుగుతుండడం వృత్తిని జటిలం చేస్తున్నాయని నాంపల్లి క్రిమినల్ కోర్టు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్వర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఈ దాడులను అరికట్టడంలో విఫలమయ్యాయని విమర్శించిన ఆయన న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టంను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను కొట్టి గాయపరచడం జరిగింది. ఆయన గాయాలపై హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో దాన్ని ఖండిస్తూ మేమంతా ఈరోజు స్టేట్ అంతా బైకాట్ చేసి నిరసన తెలుపుతున్నాము. అట్లాగే గవర్నమెంట్లు ఎన్నో సంఘటనలు జరిగి ఎన్నిసార్లు చేసినా కానీ మీనవేషాలు లెక్క పెట్టుకుంటా అడ్వకేట్ ప్రొటెక్షన్ తీసుకురాలేక అడ్వకేట్లను వృత్తి
రాజకీయపరంగా ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నారని వాళ్ళకి సపోర్ట్ చేయకుండా చోద్యం చూస్తుంది. సో దాన్ని ఖండిస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందా అని చెప్పేసి నొక్కి వక్కానిస్తూ మేము విధులను బహిష్కరిస్తున్నాం. We want justice. We want justice. We want justice. We need Advocate Protection Act. We need Advocate Protection Act. We demand Advocate Protection Act. అడ్వకేట్లపై దౌర్జన్యాలు రోజు రోజుకి అది కామన్గా అయిపోతుంది. ఈ విషయంలో మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే పెంచేలాగా చేయకపోతే మనకి ఇలా రోజు నిరంతరం బైకాట్ చేసుకుంటూ ఉండవలసి వస్తుంది. ఈ బైకాట్లు అనేటివి ఒక ఫైనల్ స్టేజ్కి రావాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కానీ ఇంతవరకు అది రాలేదు. మనం ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం సెక్రటరీని ముట్టడించి మనం తెలంగాణ ఎలా అయితే సాధించామో అలాగే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాల్సిన కనీస రక్షణ చట్టం మనకు అవసరమైంది. ప్రజల్లో ఇది ఒక చిన్న భావంగా తయారవుతుంది. న్యాయం కోసం పోరాడే మనం జలమెత్తాల్సిన పని మనకి ఈరోజు కల్పించిన ఈ యొక్క సందర్భంలో మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే వచ్చేలాగా మనం చర్య తీసుకోవాల్సింది, ప్రభుత్వం ఒత్తిడి చేయవలసింది. అంతకంటే మించి మన ప్రొటెక్షన్ అడ్వకేట్ ప్రొటెక్షన్ అనేది ఒక రక్షణ చట్టం, చట్టపరమైన హక్కు. దాన్ని ఈరోజు న్యాయవాదులుగా పోరాడుతుంటే మన పైన దౌర్జన్యాలు చేసినప్పుడు మనం దాన్ని రక్షణ చట్టం తీసుకోకపోతే అదే విధంగా మనం దీనిపైన చాలా సీరియస్గా ఆలోచించాల్సింది. మనం తప్పకుండా ఈ రక్షణ చట్టం ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు మనం కంపల్సరీగా దీన్ని ప్రభుత్వం చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. అంటే రక్షణ చట్టం వెంటనే రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను క్రెడే ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపించేస్తున్న డీఎస్పీ వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్, క్రెడే అధ్యక్షులు సి ఘంటం భాస్కర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సీఎన్ నాయకులు సబ్బిరెడ్డి, వెంకటరెడ్డి, పోచ రవీందర్ రెడ్డి, సతీష్, జీజీ శ్రీను, నాగన్న, బ్రహ్మం, కమిషనర్ యాదగిరి, తిరుపతయ్య, సాగర్ పాల్గొన్నారు. బీహార్లో అధికారంలో ఉన్న కూటమి నాయకుల పరిస్థితి ఇది. బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండేను పాట్నా అటల్ మార్గంలో పరిగెత్తించిన ప్రజలు ఎలాగో ప్రాణాలు కాపాడుకొని పారిపోయిన మంత్రి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.